క్రైస్ట్ని మనం రక్షకుడు అంటాం. కనుక ఈరోజు రక్షకుడు అంటే నిజమైన రక్షకుడు మన కొరకు యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారిని అడిగారంట చాలామంది, మీరు చంద్రమండలం వెళ్ళారు కదా, మీరు వెళ్ళినప్పుడు మీ మొదటి అడుగు చంద్రమండలం పెట్టినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది, ఎలాంటి అనుభూతులు ఉన్నాయి అని చాలామంది మీలాంటి వాళ్ళందరూ కూడా క్వశ్చన్స్ వేశారంట. వేస్తే ఆయన చెప్పింది ఒకటి ఏంటో తెలుసా? నేను భూలోకం నుంచి పరలోకానికి కాదు, పరలోకం నుంచి భూలోకంకి వచ్చిన నిజమైన యేసే మన రక్షకుడు, ఆయనే గ్రేట్ అని చెప్పాడంట. కనుక మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళటం కాదు, ఆయన ఒక దాసుడుగా నీ కొరకు నా కొరకు తను శిష్యుల పాదాలు కూడా కడిగాడు. మీరెవరైనా కడుగుతారా? కనుక క్రిస్మస్ అంటే ఈ 9 అక్షరాల్లో క్రిస్మస్ స్పెల్లింగ్ చెప్పండి ఎవరైనా. CHRISTMAS. క్రిస్మస్లో మొట్టమొదటి అక్షరం సి అంటే కాల్. అంటే దేవుడు మనని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? మనందరం కూడా చాలా కష్టాలు పడి, చాలా టెన్షన్స్ పడి, ఏదో సపోజ్ ఒక ఉద్యోగం ఉంటే ఇంతకంటే పైకి వెళ్ళాలి, ఎవరైనా బిజినెస్ చేస్తే ఇంకా పైకి వెళ్ళాలి, అలా మనం నిరంతరం దేనికొకరికో పాకులాడుతూనే ఉంటాం. ఇది కాదంటే ఇంకొకటి. అలాంటిది మనం ప్రయాసపడి భారం మోస్తున్న మీకు విశ్రాంతినిస్తానని జీసస్ క్రైస్ట్ మన పిలవడానికి ఇక్కడికి వచ్చాడు భూలోకానికి. అది ఫస్ట్ వర్డ్ కాల్. అండ్ నెక్స్ట్ ఈస్ హెచ్. హెచ్ మీన్స్ ఎనీబడి కెన్ గెస్? హెచ్ మీన్స్ హీల్ ఆల్సో. హీల్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా రోగాలు వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఎక్కడ ఉంటాడు? హాస్పిటల్లో ఉంటాడు, నాలంటోళ్ళు. అయితే జీసస్ క్రైస్ట్ ఆయన మనకంటే పెద్ద డాక్టర్. ఆయన ఎక్కడున్నాడో తెలుసా? చర్చ్లో ఉన్నాడు. పాతకాలంలో చర్చిలో ఉండి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే దెయ్యాలు పట్టిన వాళ్ళకి ఆయన అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చూసి స్వస్థత పరిచాడు. అది హీల్ అంటే. ఎవరైనా దెయ్యం పట్టిన వాళ్ళు ఒక్కసారి నువ్వు లేచి వెళ్ళు అని పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి, పక్షవాతం వచ్చిన వాళ్ళకి చెప్తే వాళ్ళు లేచి వెళ్ళిపోయేవాళ్ళంట. అంటే మనకైతే ఐసీయూలో పెట్టి వాళ్ళకి ఒకటి సర్జరీ చేసి ఇంత పెద్ద ప్రాసెస్. అంటే దేవుడు నిజమైన, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఒక ఆరోగ్యశ్రీ వచ్చింది, ఎన్టీఆర్ వైద్యం వచ్చింది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవంతా కూడా మన బైబిల్ నుంచి వచ్చిందని తెలియడానికి నేను గర్వపడుతున్నా. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా? నేను IVF స్పెషలిస్ట్. అయితే ఇందాక చెప్పారు, కన్యక గర్భం దాల్చి కుమారుని కనును, అతని పేరు ఇమ్మానుయేలు. అందరికి బాగా నేర్చుకున్నారు. అంటే కన్యక గర్భం దాల్స్తుందా? ఇంపాసిబుల్. ఎస్. ఎందుకు ఇంపాసిబుల్? ఎందుకంటే ఒక ఎగ్ స్పర్మ్ కావాలి ప్రెగ్నెన్సీ కావాలంటే. మరి ఇవన్నీ కూడా ఎవరైనా కపుల్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ కన్యక గర్భం దాల్చడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ వెరీ అమేజింగ్ థింగ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కన్యక గర్భంలో ధరిస్తుందంటే కన్య ఎవరైనా ఓరుకుంటారా? కానీ అక్కడ మేరీలో మీకు ఒక విధేయత కనిపిస్తుంది. అంటే మీరు ప్రతి ఒక్కటి బైబిల్ చదువుతున్నప్పుడు అది ఎలా ఉంది అని మీరు ఒకసారి గమనిస్తే ప్రతి దాంట్లో మీకు ఒకటి నేర్చుకునే విధానం ఉంటుంది. అదేంటంటే యోసేపు కన్యక గర్భం ధరిస్తే ఆమె ఫియాన్సీ అంటే ప్రెగ్నెన్సీతో వస్తే యాక్సెప్ట్ చేస్తాడా? మనం చేస్తామా? రాముడు కూడా అన్నాడు సీతని, నువ్వు నిప్పుల్లో దూకు అని. కానీ ఇక్కడ యేసోవు ఆమె ప్రెగ్నెన్సీ ఉండి ఆమె డెలివరీ అయ్యే వరకు తాకను కూడా తాకుండా ఆమెను చాలా అపురూపంగా చూసుకున్నాడు. దానికి అర్థం ఏంటి? ఎక్కడ కన్యకు విధేయత ఉందో మేరీకి ఈయనలో నీతి ఉంది. క్రిస్మస్ అంటే అదే. కనుక నీతి, విధేయత. అండ్ తూర్పు దేశపు జ్ఞానులు ఏం తెచ్చారు దేవుడికి? బంగారం, సామ్రాణి, బోళం. వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఆరాధించారు. అంటే క్రిస్మస్లో ఒక ఆరాధన ఉంది, అంతేకాకుండా ఒక అర్పణ ఉంది. ఇవన్నీ అంతేకాకుండా జీసస్ క్రైస్ట్ ఎక్కడ పుట్టాడు? ప్యాలెస్లో పుట్టాడా? పశువుల పాకలో పుట్టాడు. అంటే తనను తను తగ్గించుకున్నాడు.
మనం ఎప్పుడు కూడా చిన్న విషయాలను కూడా ఎక్కువ ఎగ్జాజరేట్ చెప్తుంటాం. అది మాకు ఇట్లా ఉంది, మా కారు ఉంది, మాకు బంగ్లాలు ఉన్నాయి, ఉన్నా లేకపోయినా ఉన్నదాన్ని మనం డబుల్ చేసి చెప్తాం. కానీ మనం ఎప్పుడైతే తగ్గించబడతామో అప్పుడే హెచ్చించబడతాం. కనుక మనం ఎప్పుడు కూడా ఈ యొక్క బైబిల్ సూక్తులు మీరు చూసుకుంటే ప్రతిది కూడా ఒక విధేయత, ఒక అర్పణ, ఆరాధన, ఇవన్నీ కూడా అందరూ ఆచరించాల్సిన విషయాలు. ఇక నెక్స్ట్ మనము క్రిస్మస్లో హెచ్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ మీన్స్ రిడీమ్, విమోచన. అంటే మనందరం కూడా తెలియగలవాళ్ళం నీతిమంతులమా? కాదు, మనందరం కూడా పాపులమే. కనుక జీసస్ క్రైస్ట్ తన పరిశుద్ధమైన రక్తంతో మనకి విమోచన చేయడానికే ఈ లోకంకు వచ్చాడు. అండ్ ఐ మీన్స్ ఇంపార్ట్, అంటే జీవం ఇవ్వటం. జీవం ఎందుకు ఇస్తారు? పాపం వల్ల మనకు వచ్చేదేంటి? మరణం. మీకు బైబిల్ బాగా వచ్చినట్టు. పాపం వల్ల వచ్చేది మరణం. కనుక ఈ మరణాన్ని జీసస్ క్రైస్ట్ మనకేసారా? లేదు, ఆయనే శిలువ మీద వేసుకున్నారు. అంటే మన పాపాల కొరకు ఆయన మరణించారు. అంటే ఇదంతా మనకి చదువుతుంటే, ఈ బైబిల్ విషయాలు తెలుసుకుంటే అసలు ఇది సాధ్యమా అనిపిస్తుంది. అంటే మనకు సంబంధం లేని వ్యక్తి మన కొరకు వచ్చి, పరలోకం నుంచి వచ్చి, హీ షెడెడ్ హిస్ హోల్ బ్లడ్ ఫర్ అస్. తన పరిశుద్ధ రక్తంతో మన పాపాలను కడిగి మనకి మరణం కాకుండా తను మరణం పొందటం అనేది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నిజంగా మనం ట్రూ క్రిస్టియన్గా ఉండాలా? ఇదంతా సాక్రిఫైస్ చేసిన జీసస్ క్రైస్ట్ గురించి. ఇక నెక్స్ట్ ఎస్ అంటే ఏంటి? సీక్ అంటే వెదుకు. అంటే జీసస్ క్రైస్ట్ ఒకళ్ళు అంటారు, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడుగా జీసస్ క్రైస్ట్ వచ్చారు. సో అసలు ఎన్ని ప్రోబ్స్ అంటే ప్రతి దానికి కూడా ఇంటర్ కనెక్షన్ ఒకదానికొకటి. అండ్ టీచ్ మీన్స్, టీచ్ అంటే ఏంటి? టీచర్స్, ప్రీచర్స్, వీళ్ళందరూ బోధిస్తుంటారు. ఈ బోధనలో మనకి ఎంత సూక్తులు తెలుస్తున్నాయి, ఎంత నీతిమంతమైన బోధన ఉంది. జీసస్ క్రైస్ట్ బోధనలో మనకి ఏం తెలుస్తుంది? ఒక ప్రేమ ఉంటుంది, ఒక నీతి ఉంటుంది, ఒక సత్యం ఉంటుంది, ఒక రక్షణ ఉంటుంది, ఒక క్షమాపణ ఉంటుంది. ఇప్పుడు చాలామంది చెప్తారు, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని. మనం ప్రేమిస్తామా? వాళ్ళనే ద్వేషిస్తాం ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి మనకి ఎప్పుడు గొడవలు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఏం చేశారు, మనం ఏం డ్రెస్ వేసుకున్నాం. కనుక ఎవరైనా కానీ ఒక చెంప మీద మనం గట్టిగా కొడితే మనం ఏం చేస్తాం? ఇంకో చెంప చూపిస్తామా? గాంధీ తాతలాగా వెంటనే ఇంకా ఫోర్స్ఫుల్గా వాళ్ళ గుయ్యి అనేటట్లు మరి కొడతాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకు క్షమించే గుణం లేదు. కనుక క్షమాపణ అనేది కూడా జీసస్ క్రైస్ట్ నుంచి నేర్చుకోవాలి. అంత సిలువ ఆయన మోసుకొని వెళ్తూ కొడాలతో కొడుతున్న ఆయన ఒక్క మాటని అబ్యూస్ చేశాడా, తిట్టాడా? సో కనుక ఈ యొక్క బైబిల్లో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకా ఎం స్టాండ్స్ ఫర్ మినిస్ట్రీ. ఇప్పుడు చెప్తున్నారు కదా రిప్కా గారు. సో వాళ్ళు ఏంటంటే సేవకులు. సో సేవకులు ఎప్పుడు కూడా మనకి వాళ్ళు సేవకుల్లాగా మనకి సపర్యలు చేయడానికి వస్తారు. జీసస్ క్రైస్ట్ కూడా ఒక సేవకుడిలాగా భూలోకంకి వచ్చి వాళ్ళ శిష్యుల పాదాలు కూడా కడిగి తను తగ్గించుకున్నాడు. కనుక మనందరం కూడా ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. సేవకుల్లాగా ఉండాలా, లేకపోతే సూపర్ ఈగోతో ఉండాలా? సేవకుల్లాగా ఉండాలి. దెన్ అబాలిష్, ఫర్ అబాలిష్ అంటే తీసివేయట, పరిహారం. అంటే ముందే నేను చెప్పాను, తన యొక్క పరిశుద్ధ రక్తంతో మన యొక్క పాపాలను తీసివేశాడు. సో కనుక ఈ క్రిస్మస్లో ఉన్న ఈ 9 అక్షరాల్లో మీరు పాటించి ఈ దేవదేవుడైన జీసస్ క్రైస్ట్ కరుణామయుడు, శాంతివంతుడు, మనకి ఎలాంటి ఈగోస్ కూడా లేకుండా ఎంత హుందాగా తను ఒక్కళ్ళని కూడా తిట్టకుండా మనకు ప్రీచ్ చేస్తూ ఈ లోకంలో ఆయన సంచరించిన రోజులు మీరందరూ కూడా బైబిల్లో ఉన్నది. కనుక ఈరోజు మరి మనందరం కూడా క్రిస్మస్ సెలబ్రేషన్లో ఎప్పుడు కూడా మీరు బైబిల్ చూస్తేనా, చాలా చిన్నపిల్లలు మీరందరూ పాఠ్య పుస్తకాలు చదివింటారా? బుక్స్ చదువుతున్నప్పుడు ఏమొస్తుంది? బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని ఉంటుందా? అంటే ఏంటి? జీసస్ ఉన్నాడని అర్థమేగా.
సో కనుక ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మీకు గట్టిగా ప్రతి ఒక్కటి మన లోకంలో ఏమి సర్వీసెస్ వచ్చినా లేకపోతే మన ఎవరో ఏం పాటిస్తున్నా అవన్నీ కూడా బైబిల్ నుంచే వచ్చిన దానికి నిదర్శనం. కనుక మీరందరూ ధనవంతులైన బలహీనుల్ని ఎవరైతే ఉన్నారో, లేక ఆహారం లేని వాడని వాళ్ళందరికీ మనమే ఒక పట్టు చీరలో లేకపోతే మనమే చాలా గ్రాండ్గా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోకుండా వీళ్ళకు కూడా మీకు చేతనైనంత సహాయం ఇచ్చి దీనుల్ని ఆదుకోవాలని కూడా అదే నిజమైన క్రిస్మస్ అని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, మరి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మరి రాంబాబు గారు చాలా గ్రాండ్గా చేశారు. ఈ నిజంగా ఈరోజు సెమీ క్రిస్మస్ అనేది మీ అందరూ ఒక్క